భవతి మీడియా న్యూస్ కి స్వాగతం. నా పేరు వరణి. డీటెయిల్స్ చూస్తే కల్లూరు ధర్మేంద్ర ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించకుండా మతఛాందన విధానాలను నూరుపేయడం దుర్మార్గమైన చర్య అని అఖిల భారత యువజన సమైక్య రాష్ట్ర కార్యదర్శి కల్లూరు ధర్మేంద్ర అన్నారు. ఇక అదేవిధంగా ఏఐవైఎఫ్ వలిగొండ మండలం 4వ మహాసభ స్థానిక శివశక్తి ఫంక్షన్ హాల్లో 3వ రోజు నరసింహాచారి అధ్యక్షతన జరిగింది. ఇక ఏఐవైఎఫ్ జెండాను ధర్మేంద్ర ఎగురవేసి మహాసభను ప్రారంభించారు. ఇక ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సహాయక కార్యదర్శి యానాల దామోదర్ రెడ్డి, ఇక సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు బోడ సుదర్శన్, ఇక సిపిఐ వలిగొండ మండల కార్యదర్శి పోలేపాక యాదయ్య, ఇక రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఎలిగందుల అంచయ్య, దళిత హక్కుల పోరాట సమితి జిల్లా కార్యదర్శి సలిగంచి వీరాస్వామి, అదేవిధంగా ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి సుద్దాల సాయి కుమార్, ఇక నేతలు మేడి దేవేందర్, బాలకొని రాజు, కందుకూరు వినయ్, గుండెకోని నాగరాజు, సలిగంచి కృష్ణకుమార్, ఇక ప్రదీప్, బుడిగ సుదర్శను, నార్కెట్పల్లి మస్తగిరి, ఇక కట్ల యాదగిరిలతో పాటు వివిధ గ్రామాల నుండి పెద్ద ఎత్తున యువజనులు పాల్గొన్నారు. స్వాగతం సుస్వాగతం తెలుపుతూ, అలాగే ఇప్పుడు మనం 4వ మహాసభ ప్రారంభించుకుంటున్నాం. ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ధర్మేంద్ర గారు జెండా ఆవిష్కరణ చేయవలసిందిగా ఇప్పుడు ఏఐవైఎఫ్ 4వ మహాసభకు ఇచ్చేసిన ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి అంటే మనము ఒకసారి వెనకపోతే మనం ఆ కాలంలో అన్నీ ఎక్కువ చేసేవాళ్ళం. ఇది క్రమేణగా తగ్గిపోయింది. ఇప్పుడు ఈ ఒలిగొండ మహాసభ చూసిన తర్వాత నాకు చాలా ఉత్సాహం వస్తుంది. జెండాలు కట్టడం వాళ్ళు చేసే కృషి చాలా అభినందించాల్సింది. అలాగే నేను కూడా ఎన్ని పనులున్నా మానుకొని నాయకులకు, అదేవిధంగా ఈ మహాసభను విజయవంతం చేయడానికి ప్రోత్సహించినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకి కూడా ముందుగా ఏఐవైఎఫ్ రాష్ట్ర సమితి పక్షాన విజ్ఞాపన కామ్రేడ్స్, వాస్తవానికి మనం అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఒక సమాజ హితాన్ని కోరుతూ ఈ మహాసభను నిర్వహించుకుంటున్నాం అనే నాణ్యతతో మనందరం ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నిన్నగాక మొన్న ఉగాది పండుగ, ఆ తర్వాత నిన్ననే రంజాన్ పండుగ, ఇవన్నీ కూడా మతాలకు కులాలకు అతీతంగా జరిగినటువంటి పండుగలు. ఈ నేపథ్యంలో ఇంత బిజీ షెడ్యూల్లో కూడా ఈ దేశం కోసము
పూర్తిగా అసౌలు బాసినటువంటి అనేక వీర మరణాలు పొందినటువంటి మహనీయుల త్యాగ ఫలితం. అదేవిధంగా లేకుంటే ఈ దేశాన్ని పరిరక్షిస్తామనే విధంగా మీరందరూ ఈ మహాసభను విజయవంతం చేయడానికి వచ్చినటువంటి మీ అందరికీ కూడా మరొకసారి విప్లవ సెల్యూట్ తెలియజేస్తూ ఈ మహాసభ నిర్వహించుకుంటున్నామంటే అనేక సందర్భాల్లో మనం ఇప్పుడున్నటువంటి దేశ పాలకులు లేకపోతే రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, దేశంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి యువజన వ్యతిరేక విధానాల మీద మనం ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనకు స్వాతంత్రం సిద్ధించి దాదాపు 76 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఇప్పటికీ ఆ స్వాతంత్ర ఫలాలను అందించడంలో పూర్తిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలం చెందాయని చెప్పి మనం ఈ సందర్భంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ దేశం నుంచి బ్రిటిష్ వాళ్ళని తరిమి కొట్టడానికి నాటి మహనీయులు భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ లేకపోతే అనేక మంది వీరమరణంలో ఉన్నటువంటి వీరందరూ కూడా ఆ రోజు వారు తప్పించినటువంటి ఆశయాలు లేకుంటే సిద్ధాంతాలకు అనుగుణంగా ఇప్పుడున్నటువంటి పాలకులు అనుసరిస్తున్నారా అనే ఆ ప్రశ్న కూడా మనం వేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మనం పూర్తిగా స్వతంత్ర ఫలాలను అందించడం అంటే ఏ పాలకులు వచ్చినా కానీ పూర్తిగా విద్య ఫ్రీగా రావాలి, వైద్యం దొరకాలి, ఉపాధి అవకాశాలు దొరకాలి. కానీ ఈ మూడు మాత్రం ఎక్కడ దొరికినటువంటి పరిస్థితి. నిజంగా మరి ప్రభుత్వాలు మారుతున్నాయి కదా, మరి ప్రజల జీవన పరిస్థితులకు అనుగుణంగా ఎందుకు మారడం లేదనేది మనం అర్థం చేసుకునే అవసరం ఉంది. ఈ మహాసభల్లో కూడా వీటి మీద విస్తృతంగా చర్చలు చేయాల్సిన అవసరం ఉందని చెప్పి నేను వ్యక్తిగతంగా అభిప్రాయపడుతున్నా. ఎందుకంటే ప్రధానంగా భూమిక పోషిస్తున్నటువంటి ఈ విద్యారంగాన్ని పూర్తిగా మార్చాల్సినటువంటి బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉంది. కానీ పూర్తిగా ఈరోజు చూస్తుంటే ఈరోజు అందరి రాష్ట్రాలుగా విద్యని చేయడం వల్ల ఈరోజు సంపన్న వర్గాలకు మాత్రమే ఉన్నత విద్య చేరేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈరోజు మనం చెప్తా ఉన్నాం, దాదాపు అనేక దశాబ్దాలుగా ఎడ్యుకేషన్ సెక్టర్ పూర్తిగా నిర్వీర్యం అవుతుందని చెప్పి, మరి ఆ పద్ధతిని ఎందుకు మార్చడం లేదని చెప్పి మనం అడగాల్సిన అవసరం ఉంది. ఈరోజు ప్రపంచ దేశాలు చూస్తే అమెరికా లాంటి అనేక నరభిక్షణ్ గారు గీత పరివార సంఘం ఏర్పాటు చేసినప్పుడు జెండా పెట్టాడు. ఈ జెండా ఏం జెండా అంటే ఆయన మీటింగ్లు చెప్పేవాడు. నీలిరంగు జెండాలో ఆకాశం జెండాలో ఉన్న బట్టలో ఏదో చక్రం పెట్టినాడు. ఆ చక్రం పరిశ్రమగా చేయాలని మధ్యన తాడి చెట్లు, అంటే ఈ తాడి చెట్లని పరిశ్రమగా చేయాలనేటువంటి అంశం మీద ఆయన ఎక్కువ ఈ జెండా గురించి చెప్పేవాడు. అంటే జనానికి మన గీతకారులు తెలియదు కాబట్టి ఈ జెండా గురించి చాలా మంది నేను మర్చిపోయానండి. నీలిరంగు జెండా ఉంది, ఎర్ర జెండా ఉంది. ఈ రెండింటి జెండాలకి ఏం అర్థం ఉంది? మీరు ఏం చెప్తారు గ్రామాలలో? మీరు గ్రామాలకు వెళ్తారు, మండలాలకు వెళ్తారు, లేకపోతే అధికారులు అడుగుతారు ఏమైనా జెండా ఉద్దేశం ఏంటి, జెండా కలర్స్ ఏంటి అని. మీకు బహుశా ఆ జెండాల గురించి అవగాహన నేనే మర్చిపోయానంటే మీరు రాగింత మర్చిపోయారు. జెండా శాంతిని కోరే నీలిరంగు జెండా ఏతుందో శాంతిని కోరే జెండా. ఎర్ర జెండా మార్పును కోరే జెండా. ఈ రెండు చెప్పాల్సిందే. మనం జెండా ఉద్దేశం చెప్తున్నారు. ఏ వైపు అనే విషయాన్ని మనం ప్రతి గ్రామంలో మనం దాన్ని బాగా తీసుకురావచ్చు, ప్రచారం తీసుకురావాల్సిన అవసరం. ఏ వైపు అఖిల భారత యువజన సమైక్య ఉమ్మడి రాష్ట్రంలో నేను గుర్తు చేస్తున్నా ఏంటంటే ఉమ్మడి రాష్ట్రంలో ఉద్యోగమైన ఇవ్వండి, ఉపాధి అయినా కల్పించండి. ఇది పెద్ద ఫైట్. ఇది పనైనా పెట్టండి, పనైనా చూపించండి. ఇది పెద్ద పోరాటం. ఇప్పుడు అదే సమస్య. ఇది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వస్తే అదేమో ఉరుకులాడుతున్న తప్ప పనులేమో అమలు కావడం లేదు కదా. ఇదే డిమాండ్. ఆ డిమాండ్ ఇప్పుడు కూడా పనిచేస్తారు. నిరుద్యోగ సమస్య, ఉద్యోగాలు ఇస్తుందని చెప్తూ ఉండవచ్చు. కానీ యువకుల పరిస్థితి గ్రామీణ ప్రాంతాలు ఇంకా లక్షల మంది విద్యార్థులు ఉద్యోగాలు లేకుండా, మీరు ఇస్తే కొన్ని ఇవ్వచ్చు, కొన్ని మొన్న రిజల్ట్ వచ్చిందంటే కొంతమంది రావచ్చు, కానీ వేల మంది ఉన్నారు కదా, ఇంకా లక్షల మంది యువకులు ఉన్నారు కదా గ్రామీణ ప్రాంతాల్లో. ఈ ప్రభుత్వము మనం సపోర్ట్ చేశాం.
కాంగ్రెస్ గవర్నమెంట్కు తెలంగాణ ప్రభుత్వం చేసిన విధానాలకు వ్యతిరేకంగా మన ఈ ప్రభుత్వం రావాలి, కొద్దిగా సాయం చేద్దామని మన పార్టీ సహకారం చేసింది. కానీ ఆయన చేస్తున్నది ఏంటండి, మనము ఏదైతే సహకారం చేసినామో